యోగా యొక్క హిస్టరీ, ఇంపార్టెన్స్, బెనిఫిట్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మెయిన్‌గా యోగా అనేది ప్రతి ఒక్క సిస్టమ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందనేదే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. దిస్ ఈస్ డాక్టర్ మణిబాల, డాక్టర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా. సో మనం మెయిన్‌గా ఫస్ట్ థింగ్ మనం ఏ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందామంటే నర్వస్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్‌లో మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూనే ఉన్నాయి. దీనివల్ల మన బ్రెయిన్‌కి రెస్ట్ లేదు. అలానే మన బాడీ అనేది ఎప్పుడు అలర్ట్ మోడ్‌లోనే ఉంటుంది. ఈ ఓవర్ యాక్టివిటీ వల్ల మనకి స్లీప్ డిజార్డర్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలా అందరిలో కామన్ అనేది అయిపోతూనే ఉన్నాయి. మన బాడీలో అన్ని సిస్టమ్స్‌ని కంట్రోల్ చేసేదే నర్వస్ సిస్టమ్. మనకి బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వ్స్ అన్నీ కలిసి మన యాక్షన్స్‌ని కోఆర్డినేట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలాక్స్ అవ్వడం, ఫీల్ అవ్వడము, వాక్ చేయడము ఇవన్నీ కూడా మనకి నర్వస్ సిస్టమ్ అనేది చూసుకుంటూ ఉంటుంది. సో మనకి ఈ నర్వస్ సిస్టమ్ అనేది రీసెట్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ ద వన్ ఆప్షన్ యోగా. ఈ యోగాలో మనకి స్లో మూమెంట్స్, బ్రీతింగ్ ప్యాటర్న్ వల్ల మనకి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలానే మనకి మన బాడీలో కామ్ టెక్నిక్స్ వల్ల మన మైండ్ అనేది కామ్ అయిపోయి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కూడా కామ్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతూ ఉంటాయి. ఈ యోగా అనేది మనసుకు శాంతి, అలానే బాడీకి రీఛార్జ్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే యోగా అనేది మైండ్ కి బ్రేక్, అలానే నర్వ్స్ కి బూస్ట్, ఎమోషనల్ బ్యాలెన్స్ కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ నర్వస్ సిస్టమ్ కామ్ చేయడానికి చాలా ఆసనాసే ఉంటాయి, కానీ స్పెసిఫిక్ గా నేను ఒక 2 మాత్రమే మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బాలాసన. ఇందులో మనకి స్పైన్ అనేది స్ట్రెచ్ అవుతుంది, అలానే మనకి బ్యాక్ మజిల్స్ కూడా రిలాక్స్ అయ్యి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది కూడా రిలాక్సింగ్ గా ఉంటుంది. సో ఈ బాలాసన అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఫార్వర్డ్ ఫోల్డ్ పొజిషన్ వల్ల మనకి బ్రెయిన్ కి ఆక్సినేటెడ్ బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మనకి కామ్ యాక్టివిటీ అనేది కూడా బ్రెయిన్ కి పంపిస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి రెస్ట్లెస్నెస్ కానీ అలానే యాంగ్జైటీని తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పశ్చిముత్తాసన. ఇందులో మనకి స్పైనల్ కార్డ్ కి, నర్వ్స్ కి స్ట్రెచ్ అనేది పడుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ స్పైనల్ కార్డ్ కి ఉండే నర్వ్స్ అనేవి డీకంప్రెస్ అయిపోయి న్యూరల్ టెన్షన్ ని డిక్రీజ్ చేసి అలానే కామ్నెస్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీంతో పాటు మనకి క్లారిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. ప్రాణాయామలో నాడి శోధన అంటే ఆల్టర్నేట్ బ్రీతింగ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఇడ, పింగళ నాడీస్ అనేవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. నర్వస్ సిస్టమ్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మనకి ఉండే 2 హెమిస్పియర్స్ కూడా కోఆర్డినేటర్ గా వర్క్ చేసి కామ్నెస్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఇవే కాకుండా స్ట్రెస్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, అలానే ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సెకండ్ ప్రాణాయామ బ్రాహ్మరి ప్రాణాయామ. ఇందులో మనం బీ సౌండ్ ఇవ్వడం వల్ల ఇది మనకి సూదనింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తూ ఉంటుంది. మనకి వాగస్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేసి హార్మోన్ రెగ్యులేషన్ ని బూస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి యాంగ్జైటీ, అలానే స్ట్రెస్, యాంగర్, టెన్షన్ తగ్గుతాయి. న్యూరల్ క్లారిటీ కోసం క్రియాస్ కూడా చేస్తుంటాము. క్రియాస్ లో మెయిన్ గా త్రాటకాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఈ త్రాటకాలో ఐ ఫోకస్ అనేది చేస్తుంటాము, కానీ మెయిన్ గా బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇందులో మనకి ఆప్టిక్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు మనకి కామ్నెస్, అలానే స్లీప్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా, అలానే కాన్సన్ట్రేషన్, మన మెమొరీని బూస్ట్ చేసుకోవడానికి ఈ త్రాటక అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. మైండ్ డిస్ట్రాక్షన్స్ కూడా స్లోగా ఫేడ్ అవుతూ వస్తుంటాయి ఈ త్రాటక వల్ల. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. యోగాలో మనము డీప్ బ్రీతింగ్స్, స్లో మూమెంట్స్ చేస్తాం కదా. ఈ యాక్టివిటీ వల్ల మనకి హార్ట్ మీద ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీంతో పాటు మనకి బ్లడ్ ఫ్లో అనేది స్మూత్గా జరిగి రిచ్ ఆక్సిజన్ సప్లై అనేది హార్ట్కి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి స్ట్రెస్ తగ్గిపోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతూ ఉంటుంది, అలానే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్కి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ త్రికోణాసన. ఇది సైడ్కి అలానే హార్ట్ రీజియన్ సైడ్ స్ట్రెచ్ చేయడం వల్ల ఇంటర్ కోస్టల్ మజిల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మనకి బ్లడ్ ఫ్లో అనేది, ఆక్సిజన్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాణాయామ. ప్రాణాయామలో అనులోమ్ విలోమ్ అనేది బెస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. సో ఇక్కడ మనకి నర్వస్ సిస్టమ్ కామ్ అయిపోయి బీపీని తగ్గిస్తూ ఉంటుంది, అలానే హార్ట్ని యాక్టివ్ మోడ్లో మారుస్తూ ఉంటుంది. సో ఇది ఎలా మనకి బీపీని తక్కువ చేస్తుందంటే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుంది, హార్ట్ రేట్ని స్టెబిలైజ్ చేసి మనకి బీపీని కూడా కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ భ్రామరి ప్రాణాయామ. ఈ భ్రామరి ప్రాణాయామంలో మనకి బీ సౌండ్ వల్ల మనకి వాగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయిపోయి ఎమోషనల్ స్ట్రెస్ అనేది రిలీజ్ అయ్యి హార్ట్ రిథమ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ రోజుల్లో ఉండే లైఫ్ స్టైల్లో మనకి పొల్యూషన్, డస్ట్ ఎక్స్పోజర్, అలానే ఇండోర్ సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల చాలామంది బ్రీతింగ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. యోగా ఈజ్ లైక్ ఏ న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ రోజుల్లో ఎంత పొల్యూషన్ ఉన్నా కూడా మన లంగ్స్ని యాక్టివ్గా, స్ట్రాంగ్గా, అలానే క్లీన్ చేయడానికి మనకి యోగా అనేది, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది బాగా యూస్ఫుల్. ఎలా అనుకుంటున్నారా? యోగాలో మనము డీప్ బ్రీతింగ్, చెస్ట్ మూమెంట్స్ చేయడం వల్ల లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అయిపోయి మనకి బ్రీతింగ్ కెపాసిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి స్టేల్ ఎయిర్ ఏదైనా ఉన్నా కూడా అది ఎగ్జేల్ ద్వారా వెళ్ళిపోయి మనకి ఆక్సినేటెడ్ ఎయిర్ని మాత్రమే మనం తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. బ్రీతింగ్ ఇంప్రూవ్ అవడానికి, టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి, మ్యూకస్ కూడా రిలీజ్ అవ్వడానికి క్రియాస్ అనేవి బాగా హెల్ప్ఫుల్ అవుతుంటాయి. సో ఈ బ్రీతింగ్ వల్ల మనకి లంగ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. లంగ్స్ సంబంధించిన ఎలర్జీస్, ఆస్తమాస్ని కూడా మనం ఈ యోగా, ప్రాణాయామ, క్రియాస్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనకి ఈ రెస్పిరేటరీ సిస్టంలో మెయిన్ ప్రాణాయామ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ప్రాణాయామాలో అనులోమ్ విలోమ్ అనేది లంగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి, అలానే లంగ్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి, నాసల్ ప్యాసేజెస్ని క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే CO2 ఎలిమినేషన్ కూడా బెటర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ భ్రామరి ప్రాణాయామ. ఇందులో ఈ బీ సౌండ్ వల్ల మనకి బ్రీతింగ్ అనేది డీప్ అండ్ స్లోగా ఉండడం వల్ల మనకి పారాసింపాథెటిక్ యాక్టివిటీ అనేది యాక్టివేట్ అయ్యి మనకి లంగ్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే పారాసింపాథెటిక్ యాక్టివిటీ అనేది యాక్టివేట్ అవుతుంటుంది. దీనివల్ల మనకి బ్రీతింగ్ రేట్ అనేది తక్కువైపోయి మనకి లంగ్కి ఆక్సిజన్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్రియాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా క్రియాస్ అనేది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ప్యాసేజెస్ క్లియర్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. క్రియాస్లో మెయిన్గా జలనీటి. సో ఈ జలనీటి చేయడం వల్ల మనకి నాసల్ ప్యాసేజెస్ అనేవి క్లియర్ అయిపోయి ఏదైనా టాక్సిన్స్ కానీ, మ్యూకస్ కానీ కూడా స్టోర్ అయినా కూడా అవి కూడా ఎలిమినేట్ అయిపోయి మనకి నాసల్ సంబంధించిన సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లాకేజెస్ కానీ, అలర్జీస్ కానీ ఏమున్నా కూడా, అలానే స్కిన్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో క్లియర్ అయిపోవడం వల్ల మనకి ఆక్సిజన్ సప్లై అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే లంగ్కి రెసిస్టెంట్ పవర్ అనేది కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కపాలభాతి. కపాలభాతిలో కూడా షార్ట్ ఎక్సలేషన్స్ వల్ల మనకి లంగ్స్లో ఉండే మ్యూకస్, డస్ట్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. అలానే మనకి డయాఫ్రమ్ అనేది కూడా స్ట్రాంగ్గా అవ్వడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్సలేషన్ పవర్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ మనం ఆసనాస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఆసనాస్లో ఫస్ట్ వన్ అందులో మనకి భుజంగాసన. ఈ భుజంగాసనాలో చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకి లంగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు మనకి ఆక్సిజన్ సప్లై అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇందులో మనకి ఇంటర్ కోస్టల్ మజిల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. అలానే మనకి లంగ్ ఎక్స్పాన్షన్ అనేది బెటర్ అవ్వడం వల్ల ఈజీగా మనకి ఆక్సిజన్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ అర్ధమర్ష్యంగాసన. ఇందులో మనకి సైడ్ ట్విస్ట్ వల్ల మనకి లంగ్స్లో స్టోర్ అయిన మ్యూకస్, టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దీంతో పాటు మనకి కంజక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఈజీగా రిలీజ్ అవుతుంటుంది. మెయిన్గా ఆస్తమా, ఎలర్జీస్కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి థొరాసిక్ కంప్రెషన్ రిలీజ్ అవ్వడం వల్ల ఏదైతే స్టేల్ ఎయిర్ ఉంటుందో అది బయటికి వెళ్ళిపోయి మనకి ఆక్సినేటెడ్ ప్యూర్ ఎయిర్ అనేది స్టోర్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న మనకి మోడర్న్ లైఫ్ స్టైల్లో ఫాస్ట్ ఫుడ్, లేట్ నైట్స్, అలానే జంక్ ఫుడ్, ఇలా ఎన్నో టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అది కూడా ఇంప్రాపర్ వేలో తీసుకోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి చిన్నవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ గ్యాస్, ఇండైజెషన్, పూర్ గట్ హెల్త్, బ్లోటింగ్ ఇలా ఫేస్ చేస్తూనే ఉన్నారు. మన యోగాలో ఆసనాస్, బ్రీతింగ్ టెక్నిక్స్, క్రియాస్ యూజ్ చేసి కూడా న్యాచురల్గా మనము మన బాడీని డీటాక్సిఫై చేసుకోవచ్చు. అలానే మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన ఫుడ్ అబ్జర్ప్షన్ని కానీ, ఫుడ్ డైజెషన్ని కానీ, అలానే మనకు వచ్చే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం న్యాచురల్గానే బ్యాలెన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఆసనాస్లో సైడ్ బెండింగ్, ట్విస్ట్, అలానే బ్రీతింగ్ వల్ల ఏం జరుగుతుంది అంటే మెయిన్గా మనకి ఈ బెండింగ్, ట్విస్ట్లో ఏమవుతుందంటే అబ్డామిన్ ఏరియా దగ్గర
ప్రెషర్ అనేది పడడం వల్ల మనకి ఇంటెస్టైన్ యొక్క మొటిలిటీ ఇంక్రీజ్ అయ్యి ఈజీగా ఫుడ్ అనేది అబ్జర్వ్ అవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అలానే స్లో బ్రీతింగ్, అలానే డీప్ బ్రీతింగ్ వల్ల మనకి ఏదైతే స్టోర్ అయిన టాక్సిన్స్ ఉంటాయో న్యాచురల్గానే వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే మనకి మెయిన్గా స్ట్రెస్ అనేది డైజెస్టివ్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుందని అందరికీ తెలిసిందే. సో మనకి స్ట్రెస్ తగ్గడానికి, అలానే మనకి స్ట్రెస్ రిలేటెడ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి మనకి ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మెటబాలిజంని బూస్ట్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి డైజెస్టివ్ ఫైర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఓవరాల్గా మనకి ఈ క్రియాస్, ఆసనాస్, అలానే బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి న్యాచురల్ డిటాక్సిఫైయర్గా ఉపయోగపడుతూ ఉంటుంది. సో మనకి బయట ఎన్నో క్లినిక్స్లో ఆర్ హాస్పిటల్స్లో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు. ఈవెన్ మన దగ్గర కూడా ఆ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేవి స్లోగా మీ బాడీ టైప్ పట్టి, అలానే మనకి ఆసనాస్, క్రియాస్, అలానే కొన్ని డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ యూజ్ చేసి కూడా డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్టోర్ అయిన టాక్సిన్స్ని ఈజీగా క్లెన్స్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్స్, అలానే మనకి యోగాలో ఉండే టెక్నిక్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ క్రియాస్లో ఫస్ట్ వన్ ఇందులో మనకి మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే శంఖ ప్రక్షాళన. ఇందులో ఏంటి అంటే మనము వాటర్ అనేది తీసుకుంటూ ఉంటాం. సాల్ట్ వాటర్ అనేది తీసుకొని మనము యోగాసనాస్లో బెండింగ్, ట్విస్టర్స్ చేయడం వల్ల ప్రెషర్ అనేది అబ్డామిన్ మీద పడి అక్కడ ఇంటెస్టైన్స్లో ఏదైతే స్టోర్ అయిన టాక్సిన్స్ ఉంటాయో అవన్నీ ఎలిమినేట్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే స్టోర్ అయిన టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయో మనకి ఈజీగా కావాల్సిన న్యూట్రియంట్స్, మినరల్స్ అనేవి అబ్జర్ప్షన్ జరిగి మనకి బోన్ హెల్త్ మెయింటైన్ అవ్వడానికి, అలానే మినరల్స్ కూడా, అలానే మనకి జాయింట్ లూబ్రికేషన్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే వామన దౌతి. ఈ వామన దౌతి వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ తాగేసి తర్వాత మనమే వామిట్ అనేది చేసుకుంటూ ఉంటాము. సో ఎక్సెస్గా ఏదైతే మన స్టొమక్లో యాసిడ్ అనేది ఉంటుందో ఆర్ ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంటుందో, ఏదైతే ఇంబ్యాలెన్స్ అయి ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేసి మనకి డైజెషన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అలానే మనకి కాల్షియం లీచ్ అవ్వడం అనేది కూడా అబ్జర్ప్షన్ తగ్గిస్తూ ఉంటుంది. లైక్ ఆస్టియోపీనియా కండిషన్స్లో కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మెయిన్గా ఇది మనకి జాయింట్ హెల్త్, బోన్ హెల్త్కి, అలానే న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రాణాయామాలో కపాలభాతి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి కపాలభాతిలో మనకి స్లోగా ఎగ్జలేషన్స్, స్ట్రోక్స్ అనేవి ఇస్తూ ఉంటాము. ఈ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల అబ్డామినల్ మసిల్స్ అనేవి యాక్టివేట్ అవుతుంటాయి. అలానే మనకి అబ్డామినల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి, అలానే మనకి ఈజీగా బ్లడ్ సర్క్యులేషన్, టాక్సిన్ ఎలిమినేషన్, న్యూట్రియం సప్లై అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల గట్ మూమెంట్ అనేది యాక్టివ్ అవుతుంది. అలానే మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నాడి శోధన అంటే మనకి ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అనేది ఇందులో చేస్తుంటాము. మెయిన్గా స్ట్రెస్కి బాగా యూస్ఫుల్ అయ్యే ప్రాణాయామం అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి స్ట్రెస్ రిలేటెడ్ ఐబిఎస్ కానీ, యాసిడ్ రిఫ్లెక్స్ కానీ, గ్యాస్ట్రైటిస్ ఏదైనా కానీ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ని తగ్గించడానికి బాగా మనకి ఈ ప్రాణాయామం అనేది యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆసనాస్. సో ఆసనాస్లో మెయిన్గా పవన ముక్తాసన అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పవన ముక్తాసనలో ఏం చేస్తుంటామంటే మనము నీస్ వరకు బెండ్ చేసి, అలానే మన మెయిన్గా ప్రెషర్ అనేది అబ్డామిన్ పడేలాగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ప్రెషర్ పడుతూ ఉంటుందో మనకి ఇంటెస్టైన్ మొటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే పెరిస్టాటిక్ మూవ్మెంట్ అది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఏరియాలో ఎప్పుడైతే మనకి గ్యాస్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుందో మనము ప్రెషర్ అనేది అబ్డామిన్ మీద ఇవ్వడం వల్ల ఈజీగా గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సెకండ్ అర్ధ మత్స్యేంద్రాసన అంటే హాఫ్ స్పైనల్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఏమవుతుందంటే ట్విస్టింగ్ వల్ల మనకి కంప్రెషన్ అనేది పడుతూ అండ్ రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కంప్రెషన్ పడుతూ ఉంటుందో మనకి డైజెషన్కి సంబంధించిన లివర్, ప్యాంక్రియాస్, అలానే స్టొమక్ మీద ప్రెషర్ పడి మనకి ఎంజైమ్స్ ఈజీగా రిలీజ్ అవ్వడానికి, అలానే డైజెషన్ బాగా అవ్వడానికి, అలానే బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలానే న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్, అలానే న్యాచురల్ డీటాక్సిఫైయర్గా కూడా బాగా వర్క్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం లింఫాటిక్ సిస్టమ్, అలానే ఇమ్యూన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు మనకి లింఫ్ నోడ్స్ అనేవి స్మాల్ బీన్ షేప్లో ఉంటాయి. మేజర్గా మనకి ఆర్మ్పిట్స్ దగ్గర, గ్రాయిన్ రీజన్లో, ఇయర్ బ్యాక్ సైడ్, అలానే మనకి థ్రోట్ దగ్గర, అలానే మనకి అబ్డామినల్ ఏరియాలో ఇలా
మనకి లింఫ్ నోడ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ అనేవి ఎక్కువగా ఇమ్యూన్ సిస్టమ్‌కి బాగా హెల్ప్ చేస్తుంటాయి. సో, మనకి ఇన్ఫెక్షన్‌ని ఫైట్ చేయడానికి కానీ, టాక్సిన్స్‌ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతూ ఉంటుంది. సో, హార్ట్ లాగా మనకి ఎలాంటి పంప్ అనేది ఉండదు ఈ ఫంక్షనింగ్‌కి. సో, మనకి ఈ లింఫాటిక్ సిస్టమ్‌కి మెయిన్‌గా మజిల్ మూవ్‌మెంట్, అలానే మజిల్ యాక్షన్, బ్రీతింగ్ వల్ల లింఫ్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆసనాస్‌లో ఫస్ట్ వన్ సర్వాంగాసన. సో, ఈ సర్వాంగాసనాన్ని మనం షోల్డర్ స్టాండ్ అంటాము. ఇది ఒక ఇన్వర్టెడ్ పోజ్. ఎప్పుడైతే మనం ఇన్వర్టెడ్‌గా చేస్తూ ఉంటామో, సో లెగ్స్ నుంచి లింఫాటిక్ ఫ్లూయిడ్ అనేది అప్పర్ బాడీకి డ్రైన్ అవుతూ ఉంటుంది. సో టాక్సిన్స్ అనేవి స్పీడప్ అవుతూ ఉంటాయి. ఇమ్యూన్ సెల్స్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే మనకి బాడీకి బూస్టింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి మనకి ట్విస్టింగ్ ఆసనాస్. ఈ ట్విస్టింగ్ ఆసనాస్లో మనకి కంప్రెషన్, రిలాక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి సైడ్ ట్విస్ట్ జరిగినప్పుడు కంప్రెషన్ జరుగుతూ ఉంటుందో ఈజీగా టాక్సిన్స్ అనేవి ఫ్లష్ అవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అలానే న్యాచురల్గా డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా లింఫ్ ఆర్గన్స్ అయిన లివర్, స్ప్లీన్ కండిషన్స్లో కూడా మనకి యాక్టివిటీని ఇంక్రీజ్ చేసి ఈజీగా టాక్సిన్స్ని ఎలిమినేషన్కి బాగా యూజ్ అవుతూ ఉంటాయి ఆసనాస్ అనేవి. నెక్స్ట్ మనం ప్రాణాయామ గురించి మాట్లాడుకుందాం. ప్రాణాయామలో డీప్ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్. సో ఇందులో ఏమవుతుందంటే మనకి డీప్ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు లింఫాటిక్ వెజల్స్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి లింఫ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి ఇమ్యూనిటీ, ఇన్ఫ్లమేషన్, అలానే డీటాక్సిఫికేషన్ అనేది బాగా జరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అలానే నెక్స్ట్ మనకి కపాలభాతి. కపాలభాతిలో మనకి కంటిన్యూస్గా ఎక్సెల్ స్ట్రోక్స్ అనేవి ఉంటాయి. సో డైరెక్ట్గా మనకి ఇంపాక్ట్ అనేది అబ్డామిన్ మీద, లింఫాటిక్ వెజల్ మీద పడడం వల్ల ఈజీగా గట్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే అబ్డామినల్ ఆర్గన్స్ అనేవి కూడా మనకి స్టిమ్యులేట్ అయ్యి ఈజీగా డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మన క్లినిక్లో ఎన్నో డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నాయి. స్పెసిఫిక్గా ఒక ఆర్గన్కి రిలేటెడ్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీ, అలానే స్కిన్, ఇలా ఎన్నో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈజీగా మనము అవన్నీ ఇంప్లిమెంట్ చేసి కూడా మన బాడీని డీటాక్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎండోక్రైన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఎండోక్రైన్ అంటే మన హార్మోన్స్ని రిలీజ్ చేసే సిస్టమ్. సో ఇందులో మనకి స్లీప్, మూడ్ ఎన్హాన్స్మెంట్, మెటబాలిజం, ఇమ్యూనిటీ, అలానే యాంగర్ మేనేజ్మెంట్, ఇలా అన్నిటినీ రెగ్యులేట్ చేసేదే మనకి ఎండోక్రైన్ సిస్టమ్. యోగాలో మనకి గ్లాండులర్ సెక్రీషన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయినా కూడా బ్యాలెన్స్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, పిట్యూటరీ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, ఇలా గ్లాండ్స్ అన్నిటిని మనము బ్యాలెన్సింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి బ్యాలెన్సింగ్గా ఉంటాయో ఆటోమేటిక్గా మనకి స్ట్రెస్ కూడా తక్కువైపోతూ వస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఇందులో మనకి ఎండోక్రైన్లో అన్ని ఆసనాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి సో ఓన్లీ 2 ఆసనాస్. సో ఫస్ట్ వన్ అందులో మనకి పశ్చిమోత్తాసన. సో పశ్చిమోత్తాసన అనేది ఫార్వర్డ్ బెండ్ చేయడం వల్ల మనకి ప్రెషర్ అంతా అబ్డామిన్ ఏరియాలో పడి మనకి ప్యాంక్రియాస్ అనేది స్టిమ్యులేట్ అయ్యి ఎవరికైతే డయాబెటీస్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. దీంతో పాటు మనకి అడ్రినల్ గ్లాండ్కి రిలాక్సేషన్ ఇస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి స్ట్రెస్ కూడా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ సర్వాంగాసన. సో సర్వాంగాసన అంటే ఇన్వర్టెడ్ పోజ్. మెయిన్గా ఇది మనకి థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. నార్మల్గా మన బాడీలో మెయిన్ మెటబాలిజం అనేది చూసుకునేది థైరాయిడ్ గ్లాండ్. సో ఎప్పుడైతే మనం ఇన్వర్టెడ్ పోజ్ చేస్తూ ఉంటామో సర్క్యులేషన్ అంతా అండ్ అలానే ఇంపాక్ట్ అంతా థైరాయిడ్ గ్లాండ్ మీద పడి మనకి మెటబాలిజం కూడా బూస్ట్ అవుతూ ఉంది. దీంతో పాటు మనకి బ్లడ్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనము ఏదైతే బ్రెయిన్ ఫాగ్గా ఫీల్ అవుతూ ఉంటామో అలాంటిది కూడా రాకుండా మనకి హార్మోన్ అనేది రెగ్యులేట్ అయిపోయి మనకి థైరాయిడ్ కండిషన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాణాయామ. ప్రాణాయామలో మనకి హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్ అనేది కోఆర్డినేట్ అయ్యి మనకి హార్మోన్ రెగ్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. మెయిన్గా ఇందులో ఉజ్జయి ప్రాణాయామ. ఇందులో మనకి థ్రోట్ రీజియన్ దగ్గర కన్స్ట్రక్షన్ జరగడం వల్ల మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అయ్యి మెటబాలిజం అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా హార్మోన్స్ అన్నిటినీ కూడా మనకి ప్రాణాయామ అనేది బాగా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ క్రియాస్లో అగ్నిసార క్రియ. ఈ అగ్నిసార క్రియ ఏంటి అంటే అబ్డామినల్లో కంటిన్యూస్గా స్ట్రోక్స్ అనేవి ఇస్తుంటారు అనమాట. సో ఈ స్ట్రోక్స్ వల్ల ఏమవుతుందంటే అడ్రినల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకి కార్టిసోల్ లెవెల్స్ కూడా బ్యాలెన్సింగ్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటాయి. నెక్స్ట్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్. మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే జాయింట్స్, లిగమెంట్స్, టెండాన్స్, మజిల్స్, అలానే బోన్స్. ఇది మన బాడీకి షేప్ని ఇస్తూ ఉంటుంది. అలానే స్ట్రెంగ్తన్గా ఉండడానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో మన యోగా డైరీ చేయడం వల్ల ఈ ఎంటైర్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్తన్గా, ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఆసనాస్లో మనం
మెయిన్గా బాడీ వెయిట్ని యూజ్ చేస్తాం కాబట్టి మజిల్స్కి టోన్ని అలానే స్ట్రెంగ్తెన్ అనేది చేస్తూ ఉంటుంది. వెయిట్ బేరింగ్ పోస్చర్స్ వల్ల మన బోన్స్ మీద హెల్తీ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంటాయి. బోన్ డెన్సిటీని పెంచుతుంది, అలానే మనకి ఆస్టియోపోరోసిస్ కండిషన్ ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. స్లో అండ్ కంట్రోల్డ్ స్ట్రెచెస్ వల్ల మనకి జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది, అలానే మనకి స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. రెగ్యులర్ స్పైన్ మూవ్మెంట్ వల్ల మనకి వర్టిబుల్ డిస్క్ అనేది నౌషియర్గా మారి మనకి స్పైన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలానే లిగమెంట్స్, టెండాన్స్ అనేవి కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అయ్యి ఇంజ్యూరీ రెసిస్టెన్స్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆసనాస్ లో మనకి మెయిన్ గా చాలా ఆసనాస్ అనేవి ఉంటాయి, కానీ స్టేబుల్ గా కొన్ని ఆసనాస్ అనేవి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే వృక్షాసన. వృక్షాసనలో మనకి యాంకిల్, నీస్, హిప్, కోర్, స్పైన్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కాన్స్టాంట్ గా నిలబడడం వల్ల మెయిన్ గా మనకి యాంకిల్ అండ్ నీ దగ్గర స్టెబిలిటీ అనేది వస్తూ ఉంటుంది, అండ్ రిమైనింగ్ మజిల్స్ దగ్గర మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంటుంది. అండ్ స్టేబుల్ గా ఉండడం వల్ల మనకి జాయింట్ మొబిలిటీ అనేది కూడా సేఫ్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలానే ఇందులో కోర్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి స్పైన్ అలైన్మెంట్ కూడా ప్రాపర్ గా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సెకండ్ భుజంగాసన. భుజంగాసన మనకి స్పైన్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఆసన చేస్తూ ఉంటామో మనకి స్పైన్ మజిల్స్ అనేవి యాక్టివ్ అవుతూ ఉంటాయి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో అలానే ఎప్పుడైతే మజిల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటుందో ఆ మజిల్స్ అనేవి స్పైన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి డిస్క్ కి హైడ్రేషన్ గా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్ డీజనరేటివ్ డిస్క్ కూడా ఈ యోగా ఆసనాస్ అనేవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాణాయామ. ప్రాణాయామ అనేది మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని కామ్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ రిలేటెడ్ మజిల్ టెన్షన్స్, స్పాజమ్స్, యాంగ్జైటీ వల్ల వచ్చే పెయిన్స్ కూడా మనకి తక్కువ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనకి ఆక్సిజన్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, దాని వల్ల మజిల్స్, లిగమెంట్స్ ఫాస్ట్ గా రికవరీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్స్ కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే టాక్సిన్స్ ని కూడా ఈజీగా ఫ్లష్ అవుట్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రిప్రొడక్టివ్ హెల్త్. ఈ రిప్రొడక్టివ్ హెల్త్ లో యోగా అనేది చాలా అంటే చాలా బెస్ట్. ఈవెన్ అలోపతిలో కూడా రిమైనింగ్ కండిషన్స్ లో చెప్తారో లేదో తెలియదు, కానీ పర్టికులర్ గా రిప్రొడక్టివ్ సిస్టమ్ కండిషన్స్ లో మాత్రం వాళ్ళు వాకింగ్ చేయండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ లాస్ అవ్వండి, యోగా చేయండి అని చెప్తూనే ఉంటారు. ఎందుకంటే యోగా అనేది మనకి ఓవరాల్ గా మెటబాలిజం ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. మెయిన్ గా రిప్రొడక్టివ్ హెల్త్, అది మేల్ లో అయినా ఫీమేల్ లో అయినా కూడా యోగా అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి రిప్రొడక్టివ్ హెల్త్ అంటే ఓవరీస్, టెస్టిస్, యూటరస్, అలానే పోస్ట్రేట్, హార్మోన్స్, గ్లాండ్స్, ఇలానే రిలేటెడ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది తక్కువైపోవడం వల్ల, అలానే హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, అలానే సెక్షువల్ హెల్త్ మీద ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో యోగా అనేది ఫిజికల్ గా, ఎమోషనల్ గా, హార్మోనల్ గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. యోగా చేయడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. యూటరస్, ఓవరీస్, టెస్టిస్, సో ఇలా గ్లాండ్స్ అన్నిటికీ మనకి ఆక్సిజన్ సప్లై, న్యూట్రిషన్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి మీరు యోగా అనేది డైలీ కాకపోయినా కూడా 3 to 5 టైమ్స్ అనేది చేయడం వల్ల మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి 20 to 25% వరకు మనము బాగు చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని రీసెర్చ్ పేపర్స్ లో కూడా ప్రూవెన్ అయి ఉంది. స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి, హార్మోనల్ రెగ్యులేషన్ అవ్వడానికి ప్రాణాయామ అనేది బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి ఆసనాస్, ప్రాణాయామ, క్రియాస్ మూడు ఇంపార్టెంటే. సో దేని వర్క్ అది చేస్తూనే ఉంటుంది అనమాట. మెయిన్ గా ఆసనాస్ లో అయితే మనకి బద్ధకోనాసన అని చెప్తుంటాము. సో ఇది మనకి బటర్ఫ్లై పోజ్ అని కూడా చెప్పొచ్చు. సో ఎక్కువగా మనకి పెల్విక్ మూవ్మెంట్ అనేది జరగడం వల్ల ఇందాక నేను చెప్పుకున్నట్టు మనకి ఎప్పుడైతే మనకి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఆక్సిజన్ సప్లై, న్యూట్రియం సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీంతో పాటు మనకి వాటి యొక్క ఫంక్షన్స్ ని కూడా ఇంప్రూవ్ చేసి, అండ్ మనకి ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా కూడా, మనకి స్ట్రెస్ రిలేటెడ్ బ్లాకేజెస్ ఉన్నా కూడా అవి రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మలాసన. మలాసన అంటే ఇండియన్ టాయిలెట్ పోజ్ లో కూర్చునే ఆసనాన్ని మనం మలాసన అంటాం అనమాట. సో ఇప్పుడు మనం అలా కూర్చోడం వల్ల ప్రెషర్ అనేది మనకి మెయిన్ గా అబ్డామిన్ మీద పడుతూ ఉంటుంది. ఎవరికైతే ఇండైజెషన్ ఉన్నా కూడా, కాన్స్టిపేషన్ కండిషన్స్ ఉన్నా కూడా మనకి రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఈ ప్రెషర్ అనేది హెల్దీ ప్రెషర్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు మనకి హార్మోన్స్ కి, కాన్స్టిపేషన్ కి కూడా రిలేషన్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా మనము ఈజీగా ఆసనాస్ చేసి రిలీజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాణాయామ. ప్రాణాయామలో మనకి భ్రామరి ప్రాణాయామ. సో ఈ బ్రీ సౌండ్స్ వల్ల మనకి
పారాసింపాథెటిక్ నర్వ్ అనేది కామ్గా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి స్ట్రెస్ హార్మోన్స్ రెడ్యూస్ అవుతుంటాయి. అలానే రీప్రొడక్టివ్ సంబంధించిన హార్మోన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అలానే అనులోమ్ విలోమ్. ఈ అనులోమ్ విలోమ్ అనేది మనకి బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. మనకి ఇందులో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ప్రాపర్గా రావడానికి, అలానే మెన్లో స్పమ్ క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఫైనల్ వన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే ఎలిమినేషన్. మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ అనేవి టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. ఏదర్ స్వెట్ ద్వారా కానీ, యూరినేషన్ ద్వారా కానీ, అలానే మనకి ఫికస్ ద్వారా కానీ ఎలిమినేషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాంటి ఆర్గాన్స్ అంటే కిడ్నీ, ఇంటెస్టైన్, అలానే యూరినరీ బ్లాడర్ ఇలా. సో వీటన్నిటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అనేది ఎలా చేయొచ్చు అంటే ఆసనాస్ ద్వారా చేయొచ్చు. అలానే మనకి ప్రాణాయామ, క్రియాస్ వీటన్నిటి వల్ల ఇంటర్నల్ గా మనకి క్లెన్జింగ్ అనేది చేయొచ్చు. అలానే టాక్సిన్స్ ని ఎలిమినేషన్ అనేది ఈజీగా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా డైలీ యోగా చేయడం వల్ల డైజెషన్ స్మూత్ గా అవుతూ ఉంటుంది. అలానే ఎలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా డైలీ ప్రాపర్ ఎలిమినేషన్ అనేది కంప్లీట్ ఎలిమినేషన్ అయ్యేలాగా జరుగుతూ ఉంటుంది. డైలీ స్మూత్ గా ఎలిమినేషన్ జరిగేలాగా బాడీ అనేది ఆటోమేటిక్ గా రెగ్యులేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో మనము చాలా మంది గమనించినట్లయితే వాటర్ అనేది తీసేసుకుంటూ ఉంటారు. మనకి మార్నింగ్ లేవగానే మోషన్ రావట్లేదు అని చెప్పేసి. సో అలాంటి ప్రాబ్లం కూడా రాకుండా మీరు యోగా ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఎలాంటి యూరిన్ లీకేజ్ అవ్వకుండా ఈజీగా మనం ఇలాంటి కండిషన్స్ నుంచి బయటపడవచ్చు. సో మెయిన్ గా ఆసనాస్ అనేది చూసుకున్నట్లయితే పవన ముక్తాసన. ఈ పవన ముక్తాసన ఏంటి అంటే అబ్డామినల్ ఏరియాలో ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి మనకి పెరిస్టాటిక్ మూవ్మెంట్, బౌల్ మూవ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఈజీగా ఏదైతే మనకి టాక్సిన్స్ అనేది ఇంటెస్టైన్స్ లో ఉన్నాయో అవన్నీ ఈజీగా ఫ్లష్ అవుట్ అవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే మలాసన. మలాసన అనేది కూడా మనకి ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్ అనేది పడి మనకి ఈజీగా బయటికి టాక్సిన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతుంటాయి. ఇవే కాకుండా కోలన్ అనేది స్ట్రెంత్ గా ఉంటుంది. సో మనం ఆసనాస్ లో బెండింగ్, ట్విస్టింగ్, సైడ్ ట్విస్ట్ ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రీనల్ ఫిల్టరేషన్ అనేది ప్రాపర్ గా అవుతూ ఉంటుంది. సో ఇండేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఓవరాల్ గా మనకి రిప్రొడక్టివ్ హెల్త్ అనేది బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలానే మనకి ప్రాణాయామాలో మనకి భస్త్రికలో మనకి ఆక్సిజన్ సప్లై అనేది ఇంటేక్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి కిడ్నీస్ అనేది ఎఫిషియెంట్ గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే అనులోమ్ వినులోమ్ లో కూడా మనకి ఆక్సిజన్ సప్లై ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు నెక్స్ట్ కపాలభాతి. ఈ కపాలభాతి కూడా మనం ఎక్కువగా ఎక్సేల్ అనేది స్ట్రాంగ్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఇరుక్కుపోయి ఉన్నా కూడా, ఏదైనా స్టోర్ అయిపోయి ఉన్నా కూడా ఇంటెస్టైన్స్ లో ఆ టాక్సిన్స్ అనేవి ఈజీగా బయటికి రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే మనం నెక్స్ట్ క్రియాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే శంఖ ప్రక్షాళన, వామన దౌతి, అలానే నౌలి క్రియ ఇవన్నీ కూడా మనకి ఎక్స్క్రీటరీ సిస్టమ్, అలానే మనకి రిప్రొడక్టివ్ హెల్త్ కి, డైజెషన్ సిస్టమ్ కి బాగా హెల్ప్ఫుల్ గా అని చెప్పుకోవచ్చు. సో మనం ఒక్క సిస్టమ్ ని క్లియర్ చేసుకోవడానికి ఎన్నో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఉంటాయి. బట్ ఒక సిస్టమ్ క్లియర్ అయితే ఆటోమేటిక్ గా ఇంకొక సిస్టమ్ కూడా ఈజీగా క్లియర్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే వాటి యొక్క ఫంక్షన్స్ ని కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ క్రియాస్ వల్ల న్యాచురల్ గా డీటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు. అలానే ఎవరికైతే కాన్స్టిపేషన్స్ ఉన్నా కూడా అలానే మనకి డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ చేసుకొని న్యాచురల్ గా ఈ క్రియాస్ ద్వారా ప్రాణాయామ, యోగా ఆసనాస్ ద్వారా చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ వీడియో అనేది మనకి చాలా మందికి యోగాలో డౌట్స్ అనేవి ఉంటాయి. ఈ డౌట్స్ ని ఎలా, సో ఏంటి అంటే ఇన్ని సిస్టమ్స్ గురించి మాట్లాడిన తర్వాత ఓన్లీ 2-3 ఆసనాస్ అయితే సరిపోవు. సో మీరు డైలీ యోగా ఆసనాస్ అనేవి చేస్తుండాలి. ప్రాణాయామ, క్రియాస్ చేయడం వల్ల మీరు ఈజీగా ఆటోమేటిక్ గా మీ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసుకోవచ్చు. అలానే ప్రతి ఒక్క సిస్టమ్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా రావు. సో మనకి ఇప్పుడు మెయిన్ గా ఇందులో మనకి ప్రతి ఒక్క సిస్టమ్ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే మీకుండే కామన్ డౌట్స్ అందరూ అడుగుతుంటారు. ఎప్పుడు యోగా చేయాలి, ఎలా చేయాలి, అలానే ఎంతసేపు చేయాలి, పెయిన్స్ వస్తాయా రావా, ఇలా కామన్ డౌట్స్ అనేవి ఉంటాయి. సో ఈ కామన్ డౌట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.